హే గాయస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. నా పేరు సందీప్. ప్రస్తుతం నేను మచిలీపట్నం రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈరోజు మచిలీపట్నం నుంచి ఒక ట్రైన్ అయితే చేయబోతున్నాను. ఎక్కడ దాకా తెలుసా? హిందూపూర్ దాకా. మచిలీపట్నంలో ఎక్కి హిందూపూర్ దాకా అయితే ప్రయాణించబోతున్నాను. మచిలీపట్నం రైల్వే స్టేషన్ అవుట్లుక్ అయితే ఇది. ప్రస్తుతం రెనోవేషన్లో అయితే ఉంది. మచిలీపట్నం నుంచి మనం ఫస్ట్ చేయబోయే ట్రైన్ జర్నీ ఇది. మచిలీపట్నం నుంచి ఈ రోజు దాకా ఏ ట్రైన్ జర్నీ స్టార్ట్ చేయలేదు. బేసిక్గా ఈ ట్రైన్ ఏదైతే చేస్తున్నానో ఆ ట్రైన్ ధర్మవరం ట్రైన్ అనమాట. ధర్మవరం నుంచి హిందూపూర్ దాకా అయితే ఎక్స్టెన్షన్ చేసి కూడా చాలా రోజులు అయ్యింది. ఈ నెల నవంబర్ 26వ తారీఖు దాకానే మచిలీపట్నం నుంచి హిందూపూర్ దాకా అయితే రన్ అవుద్ది. దాని తర్వాత ధర్మవరానికి రన్ అవుతుంది. ప్రస్తుతానికి మేబీ ఏదైనా ఫ్యూచర్లో ఎక్స్టెన్షన్ మళ్ళీ చేసినా కూడా చెయ్యొచ్చు. నవంబర్ 26 వరకునే హిందూపూర్ దాకా అయితే రన్ అవుతుంది ఈ ట్రైన్ మచిలీపట్నం నుంచి. ఈ ట్రైన్ బేసికల్లీ మచిలీపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్. గైస్, నా ట్రైన్ బుకింగ్స్కి నేను యూజ్ చేసేది వీగో యాప్. వీగో అనేది గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండ్ అలాగే వీగో సర్వీసెస్ చాలా లాంగ్వేజెస్లో ఉన్నాయి. మనం ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ సెర్చ్ చేసేటప్పుడు వీగో ఏం చేస్తుందంటే హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ని చెక్ చేసి చీపెస్ట్ ఫేర్ ఉన్నది చూపిస్తుంది. ఒక చీపెస్ట్ కంపారిజన్ వెబ్సైట్ అనుకోవచ్చండి. చాలా ఫన్ యాక్టివిటీస్తో పాటు మనం ఐఆర్సిటీసీ ట్రైన్ బుకింగ్స్, బస్ బుకింగ్స్, వీసాస్ కూడా చేసుకోవచ్చు వీగో యాప్లో. వీగో అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ ట్రావెల్ యాప్. లాస్ట్ మినిట్ బుకింగ్స్కి, లో కనెక్టివిటీ ఉన్న ఏరియా బుకింగ్స్కి వీగో యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. వీగో యాప్లో చాలా ఎగ్జైటింగ్ ఫీచర్స్ అవి ఉంటాయి. ఆల్రెడీ మీరు వీగో యాప్ని యూజ్ చేస్తుంటే ఒకసారి అయితే అప్డేట్ చేసుకోండి. వీగో యాప్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వెళ్ళి చెక్ చేసి డౌన్లోడ్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి గైస్. ప్లాట్ఫామ్ లోపలికి ఎంటర్ అవుతున్నాను. ప్రస్తుతం టైం వచ్చి 6:47 అవుతుంది. నా ట్రైన్ వచ్చి 7:50 మచిలీపట్నం నుంచి డిపార్చర్. లెఫ్ట్ సైడ్ జనరల్ బుకింగ్ కౌంటర్ ఉంది, రిజర్వేషన్ కౌంటర్ ఉంది, టికెట్ వెండింగ్ మిషన్ కూడా ఉంది ఇక్కడ. ప్రస్తుతానికి ఒక డిస్ప్లే బోర్డు ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైన. ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది. ఇప్పుడే ఒక మెమో ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ఏదనుకుంటున్నారు? మచిలీపట్నం గుడివాడ మెమో. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఒక ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ తెలుసా? మచిలీపట్నం విశాఖపట్నం ట్రైన్. మన ట్రైన్ ఇంకా ఏ ప్లాట్ఫామ్లో పెడతారో తెలీదు, చూడాలి, వెయిట్ చేయాలి. మన బండి గురించి ఇంకా ఏం అప్డేట్ రాలేదు. ఏ ప్లాట్ఫామ్లో పెడతారు అనేది. 1 అయితే 1, 2 అయితే 2. నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో వెయిట్ చేస్తున్నా. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి ఇప్పుడే ఒక ట్రైన్ అయితే తీసుకొస్తున్నారు. ఏ ట్రైన్ తెలీదు. వ్యాప్ 4 లోకోమోటివ్ అయితే పుల్ చేస్తుంది. ఎల్ఎస్బి కోచెస్. నాకు తెలిసి మన ట్రైనే, హిందూపూర్ ట్రైనే. మచిలీపట్నం హిందూపూర్ ప్లాట్ఫామ్ నెంబర్ 2లో పెడుతున్నారు. చలో లెట్స్ గో టు ప్లాట్ఫామ్ నెంబర్ 2. బిస్లరీ వాటర్ బాటిల్ ఇప్పుడే తీసుకున్నాను ఒకటి. అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వెళ్ళిపోతున్నా. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది, ఎఫ్ఓబి ఉంది. ఈసారి నేను రిజర్వేషన్ చేసుకుంది 3rd ఏసీలో అనమాట. అప్పర్ బెర్త్ అయితే వచ్చింది. 1165 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు నాకు హిందూపూర్ దాకా మచిలీపట్నం నుంచి. వచ్చేసాం మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3కి. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో నేను వెళ్ళబోయే ట్రైన్ ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో నేను వచ్చిన ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ తెలుసు కదా? విశాఖపట్నం మచిలీపట్నం, మచిలీపట్నం విశాఖపట్నం. ఏది ఐసీఎఫ్తో ఉంది ఈ ట్రైన్. మనం వెళ్ళబోయేది ఈ ట్రైన్. మచిలీపట్నం టు హిందూపూర్, మచిలీపట్నం టు హిందూపూర్. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతానికి ఎక్స్టెన్షన్ లో రన్ అవుతున్న ట్రైన్ ఇది. ఇంకా పవర్ కనెక్షన్ అది ఇవ్వలేదు మన కోచ్కి. సో పవర్ కనెక్షన్ అది ఇచ్చాక ఎక్కుదాం లోపలికి. మచిలీపట్నం నుంచి హిందూపూర్ వెళ్ళేటప్పుడు మన ట్రైన్ నెంబర్ 17215. హిందూపూర్ నుంచి మచిలీపట్నం వచ్చేటప్పుడు 17216. B5లో నా బర్త్ నెంబర్ 46. అప్పర్ బర్త్ వచ్చింది ఈ రోజు. పవర్ కనెక్షన్ అది వచ్చింది. వెళ్దాం లోపలికి. మన ట్రైన్ ని ఆపరేట్ చేసేది సౌత్ సెంట్రల్ రైల్వేస్. ప్రైమరీ మెయింటెనెన్స్ వచ్చి మచిలీపట్నంలో జరుగుద్ది మన ట్రైన్ కి. సూపర్ డూపర్ క్లీన్ ఉంది. లోపలికి వచ్చా 46. ఇదిగో ఇది 46 అప్పర్ బర్త్. లగేజ్ కింద పెట్టేసా. ఇంకా బెడ్ రోల్స్ అవి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ప్రస్తుతం టైము 7:25 అయితే అవుతుంది. ఇంకా చాలా టైం ఉంది అనుకోండి మన ట్రైన్ బయలుదేరడానికి. అఫ్కోర్స్ చాలా అంటే ఏం లేదు, ఒక 25 నిమిషాలు ఉంది. టైం పాస్ చేయాలి ఒక 25 నిమిషాలు. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఈ రోజు మనం 780 కిలోమీటర్లు అయితే ఈ ట్రైన్లో సుమారుగా మనం ప్రయాణిస్తున్నాం. ఎక్కడ దాకా? హిందూపూర్ దాకా. అదే ధర్మవరం జంక్షన్ అనుకోండి, 694 కిలోమీటర్లు అయితే వస్తుంది మచిలీపట్నం నుంచి. 7:45 అయితే అవుతుంది. ఇంకొక 5 minutes లో మన ట్రైన్ అయితే బయలుదేరుతుంది ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి. ముందు 2 ఏసీ కోచ్లు బాగున్నాయి, వెనకాల ఏసీ కోచ్లు బాగున్నాయి.
నా కోచ్ ఎలా ఉంది. మన ట్రైన్ కి 4 జనరల్ కోచ్లు ఉంటాయి, ముందు 2 వెనకాల 2, 6 సెకండ్ క్లాస్ స్లీపింగ్ కోచెస్ ఉంటాయి, 8 థర్డ్ ఏసీ కోచ్లు ఉంటాయి, 2 సెకండ్ ఏసీ కోచ్లు ఉంటాయి. ఇదండి ఈ ట్రైన్ కోచ్ కాంపోజిషన్. వచ్చేసింది సిగ్నల్, బయలుదేరింది బండి. ఎగ్జాక్ట్లీ ఆన్ టైం 7:50 వెళ్తే బయలుదేరాం మనం. బాయ్ బాయ్ మచిలీపట్నం. మచిలీపట్నం స్టేషన్ కోడ్ MTM. మచిలీపట్నం దాటాక నెక్స్ట్ మన ట్రైన్ ఆగేది పెడనాలో. ఇక్కడ నుంచి సుమారు 10 కిలోమీటర్లు మన ప్రయాణం అయితే ఉంటుంది. పెడనా తర్వాత గుడ్లవల్లేరు, నెక్స్ట్ గుడివాడ జంక్షన్, గుడివాడ జంక్షన్ తర్వాత విజయవాడ. పెడనా వచ్చా. గేట్ సాయంత్రం కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంది. పెడనా బోర్డు అది చూపిద్దాం అంటే బోర్డు దగ్గర లైట్ లేదు, క్రౌడ్ అయితే ఇది. 8:05 అయితే వచ్చాం ఈ స్టేషన్కి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 నుంచి బయలుదేరాం. నెక్స్ట్ స్టేషన్ గుడ్లవల్లేరు. ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది నెక్స్ట్ స్టేషన్. వచ్చేసాం గుడ్లవల్లేరు. నెక్స్ట్ ఇంకా గుడివాడ జంక్షనే. స్టేషన్ మటుకు భలే ఉందిలే ఈ ఎల్లో కలర్ ఫ్లవర్స్ తో. 8:20 అవుతుంది. మనం గుడ్లవల్లేరు స్టేషన్ నుంచి బయలుదేరుతాం. స్టేషన్ అయితే మటుకు ఎదిరింది, భలే ఉందిలే. స్పీడ్ టెస్ట్, మన స్పీడ్ టెస్ట్ చేస్తున్నాం. ఇది ప్రస్తుతం క్రూజింగ్ స్పీడ్. గుడ్లవల్లేరు నుంచి గుడివాడ జంక్షన్కి వెళ్ళే మధ్యలో అటు ఫ్లైఓవర్ కనిపిస్తుందా, మనం వచ్చేస్తున్నాం గుడివాడ జంక్షన్కి. కొంచెం దూరం వెళ్ళాక జంక్షన్ లైన్ చూపిస్తాను మీకు. టర్నింగ్ కొడుతుంది గుడివాడ జంక్షన్ లోపలికి. అదిగోండి అటు సైడ్ నుంచి వస్తుంది, కనిపించిందా రూట్? అది జంక్షన్ రూట్. అటు వెళ్ళామనుకోండి మనం భీమవరం సైడ్ వెళ్తాం. మనం గుడివాడ జంక్షన్ లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మచిలీపట్నం నుంచి ఇక్కడ దాకా 36 కిలోమీటర్లు అయితే ప్రయాణించింది మన ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చింది గుడివాడ జంక్షన్. బోర్డు ఇదిగోండి గుడివాడ జంక్షన్. క్రౌడ్ గట్టిగా ఉన్నారు, అసలు మామూలుగా కాదు. గుడివాడ జంక్షన్లో ఫుల్ క్రౌడ్. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఒక మెమో ట్రైన్ అయితే ఉంది. ఇటువైపు ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5. ఆ మెమో ట్రైన్ ఏంటంటే గుడివాడ మచిలీపట్నం మెమో ట్రైన్. 8:37 అయితే అవుతుంది. మనం గుడివాడలో ఇంకా బయలుదేరుతాం. 8:37 మన ట్రైన్ బయలుదేరుతుంది. సుమారు నెక్స్ట్ స్టాప్కి మనం 45 కిలోమీటర్లు అయితే ప్రయాణించాలి. గుడివాడ జంక్షన్ స్టేషన్ రెనోవేషన్లో ఉంది. బాయ్ బాయ్ గుడివాడ. మన ట్రైన్ ఫుల్ వ్యూ చీకట్లో ఎలా ఉంది. విజయవాడ జంక్షన్ లోపలికి దూసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉంది బండి. కానీ హోమ్ కాలింగ్ రాలేదు, స్లో అయింది బండి.
ప్రస్తుతం టైం అయితే చూడండి 9:18 అయితే అవుతుంది. మనం ఇంకా అవుటర్లోనే ఉన్నాం. షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే 9:15 మనం విజయవాడ జంక్షన్కి వెళ్ళిపోవాలి. 9:25 విజయవాడ జంక్షన్ నుంచి బయలుదేరిపోవాలి. కానీ మనం ఇంకా వెళ్ళలేదు. హోమ్ కాలింగ్ వచ్చినట్టు ఉంది, వెళ్తుంది బండి. ఒకసారి మన ట్రైన్ రూట్ అది చూద్దాం. మచిలీపట్నం, పెడన, గుడ్లవల్లేరు, గుడివాడ జంక్షన్, విజయవాడ జంక్షన్, గుంటూరు జంక్షన్, నర్సరావుపేట, వినుకొండ, మార్కాపురం రోడ్, గిద్దలూరు, నంద్యాల జంక్షన్, బనగానపల్లె, కోయల్కుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల జంక్షన్, కొండాపురం, తాడిపత్రి, గుత్తికి, అనంతపురం, ధర్మవరం జంక్షన్, పుట్టపర్తి తర్వాత హిందూపూర్. అది విశాఖపట్నం లైన్. హోమ్ కాలింగ్ అది రాలేదు, ఆపారు మనల్ని బయట. మెయింటెనెన్స్ అది ఉంటది కదా. విజయవాడ యార్డ్ లో ఉన్నాం మనం. ప్రస్తుతం టైం 9:40 అవుతుంది. స్టిల్ ఇంకా మనం యార్డ్ లోనే ఉన్నాం. కదిలింది బండి, కదిలింది. విజయవాడ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కే తీసుకెళ్తారు నాకు తెలిసి. ఇటు సైడ్ నుంచి వచ్చే ట్రైన్లన్నీ 1 కానీ 2 కానీ మ్యాక్సిమం తీసుకెళ్తారు. నా ఎక్స్పెక్టేషన్ 1 అనుకుంటున్నా. విజయవాడ యార్డ్ ఇదంతా. ఏదో మెమో ట్రైన్ ఉంది ఇక్కడ పక్క ట్రాక్ పైన. మచిలీపట్నం మెమో ట్రైన్ అది. ప్లాట్ఫామ్ నెంబర్ 1కే వచ్చాం. విజయవాడ జంక్షన్ 9:45 వచ్చాం. క్రౌడ్ మామూలుగా లేదుగా, ఫుల్ ప్యాక్డ్. ట్రైన్ ఆక్యుపెన్సీ 100%. 9:46 అయితే వచ్చాం. అఫ్కోర్స్ ప్లాట్ఫామ్ ఎంటర్ అయింది 9:45 అనుకోండి. ఫుల్ క్రౌడ్ అబ్బా, మొత్తం ప్యాక్డ్ ఉందంట బండి. విజయవాడలో వాటర్ బాటిల్ నేను కొనుక్కున్నాను. బ్రెడ్ ఆమ్లెట్ కిట్టయ్య బాబు ఇచ్చేది. కిట్టయ్య బాబు కూడా ఆన్ టూరే. నాకు తెలిసి ఇంకొక 5 నిమిషాలు ఆగుద్ది. 5 నిమిషాల తర్వాత బయలుదేరుతుంది మన ట్రైన్ ఇక్కడి నుంచి. ప్రస్తుతం టైం అయితే 10 అవుతుంది. మన ట్రైన్ ఇక్కడి నుంచి బయలుదేరింది. అరగంట లేట్లో అయితే విజయవాడకి వచ్చాం. 30 గంట లేట్లో విజయవాడ నుంచి బయలుదేరుతున్నాం. విజయవాడ తర్వాత గుంటూరు అయితే వెళ్తుంది మన ట్రైన్. నా డిన్నర్ అది అయిపోయింది. బ్రెడ్ ఆమ్లెటే కదా, రప్ప చేసాను. నెక్స్ట్ మనం ఇప్పుడు కృష్ణా నదిని అయితే క్రాస్ చేయబోతున్నాం. విజయవాడ జంక్షన్లోకి ఏదో బండి అయితే లోపలికి వచ్చేస్తుంది. బాయ్ బాయ్ విజయవాడ. కృష్ణా నది అదిగోండి, దుర్గమ్మ తల్లి గుడి. బెడ్డింగ్ అంతా రెడీ చేసుకున్నాను గైస్. గుంటూరు జంక్షన్ తర్వాత మన ట్రైన్ నల్లమల ఫారెస్ట్ మీదుగా అయితే నంద్యాల వెళ్తుంది. విశేషాలు చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం రేపు మార్నింగ్. సీ యూ, గుడ్ నైట్ ఆల్. గుడ్ మార్నింగ్ గైస్. అదిరిపోయింది కదా మార్నింగ్ వ్యూ. ల్యాండ్స్కేప్ చూడండి. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ రాయలసీమ. ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే ఎర్రగుంట్ల జంక్షన్ దాటాం. కొండాపురానికి ఆన్ ద వేలో ఉన్నాం. రాత్రి ఏవెన్ స్టేషన్ల మీదుగా ఇక్కడ దాకా వచ్చామంటే చెప్తున్నాను చూడండి. గుంటూరు జంక్షన్, నర్సరావుపేట, వినుకొండ, మార్కాపురం రోడ్, గిద్దలూరు, నంద్యాల జంక్షన్, బనగానపల్లె, కోయల్కుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల జంక్షన్, నెక్స్ట్ కొండాపురం. అటు దూరంగా చూడండి ఫాగ్ ఒక లేయర్ కింద పట్టింది, కనిపిస్తుందా?
వావ్, స్కిప్పింగ్ మంగపట్నం రైల్వే స్టేషన్. వావ్, అటు సైడ్ చూడండి లొకేషన్స్. ఇదంతా వింటర్ బ్యూటీనే, అందులోనూ రాయలసీమ వింటర్ బ్యూటీ మామూలుగా ఉండదు. అటు సైడ్ ఒక నేషనల్ హైవే ఉంది. ఆ నేషనల్ హైవే ఏంటో మీ ఎవరికైనా తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు. ఏంటి క్లౌడ్ ఫార్మేషన్స్ రాయలసీమలో కూడా అవుతాయా ఏంటి? ఈ ప్లేస్ని మనం ఏదైనా మిస్ అయ్యామా ఎక్స్ప్లోర్ చేయడం? కామెంట్ చేయండి గైస్. ఏంటంటే క్లౌడ్ ఫార్మేషన్ కనిపిస్తుంది నాకు అక్కడ. మనం ఏదైనా వ్యూ పాయింట్స్ మిస్ అవుతున్నామా రాయలసీమలో? చెప్పండి కామెంట్ సెక్షన్లో. అదిగోండి సన్ రైజ్ అయ్యింది, కానీ అటు సైడ్ ఉంది, కనిపిస్తుంది. ఆగండి, కొద్దిసేపట్లో మీకు సన్ రైజ్ అది చూపిస్తా. అంతా ఫాగే ఉందబ్బా, మొత్తం క్లౌడ్సే ఉన్నాయి అక్కడ పైన. హోమ్ కాలింగ్ రాలేదు, స్లో అయింది బండి. ఏంటి అటు లైన్కి తీసుకెళ్తున్నారు? కొండాపురం వచ్చాం. కొండాపురం సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 533 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. కొండాపురం తర్వాత మనం వెళ్ళబోయేది తాడిపత్రి. ప్రస్తుతం టైం వచ్చి 7 o'clock అవుతుంది, 7 గంటలు అవుతుంది. నాకు తెలిసి ఇక్కడ ఏదైనా క్రాసింగ్ పడినట్టు ఉంది, ఎందుకంటే అటు సైడ్ కాకుండా ఇటు సైడ్ ఆపారు. అండ్ ఆపి 2 minutes పైన అయితే అవుతుంది. అది మ్యాటర్, క్రాసింగ్ ఏం కాదు, వాటరింగ్ జరుగుతుంది బండికి. కొండాపురానికి వచ్చి 10 నిమిషాల పైన అయితే అవుతుంది. వాటరింగ్ గురించి బండిని అయితే ఆపారు. వాటరింగ్ అయితే అయ్యాక కొండాపురం నుంచి బయలుదేరాం మనం. నెక్స్ట్ వెళ్ళబోయేది మనం తాడిపత్రి. 7 గంటల 11 నిమిషాలకి అయితే బయలుదేరాం మనం. వావ్, అదిరిపోయింది వాటర్ బాడీ అసలు. చిత్రావతి నది, తాడిపత్రి. ఓహో, తాడిపత్రిలో చూడండి ఎంత క్రౌడ్ దిగిందో. ఫుల్ క్రౌడ్ అబ్బా ఇక్కడ దిగారు. సోర్స్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు 560 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం మనం. తాడిపత్రి తర్వాత నెక్స్ట్ స్టేషన్ వచ్చి గుత్తి ఫోర్ట్. సుమారు 55 కిలోమీటర్లు అయితే మనం ప్రయాణించాలి. 25 నిమిషాలు లేట్లో అయితే బయలుదేరాం తాడిపత్రి నుంచి. తాడిపత్రి నుంచి మన వీడియో ఎవరైనా చూస్తున్నారా? చూస్తుంటే డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి.
7:45 అయితే అవుతుంది. మొత్తం ఫాగీ వెదర్ చూడండి. ఫోన్ క్యాప్చర్ చేస్తుందో లేదో తెలియదు కానీ ఇదంతా ఫాగీ వెదరే ఉంది. చూడండి ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది మీకు ఫాగ్. వాట్స్ హ్యాపెనింగ్, మన క్రూజింగ్ స్పీడ్ అయితే ఇది. ఇదే క్రూజింగ్ స్పీడ్లో షంట్ అవుతుంది మన ట్రైన్. ఒక పక్క ఎండ, ఒక పక్క ఫాగ్, ఒక పక్క ట్రైన్ జర్నీ. వా 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 సన్ రైజ్ అదిగోండి. వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ట్రైన్ జర్నీస్లో ఇది డెఫినెట్లీ ఉంటుందని చెప్తున్నాను. 7:45 అయినా ఎంత ఫాగ్ ఏంటండి బాబు. రైల్వే స్టేషన్ స్కిప్పింగ్. వచ్చే కొద్ది ఫాగ్ అంటే ఇంకా బాగా పెరిగిపోతుంది. అందుకేనా ఇంత క్రూజింగ్ స్పీడ్ చాలా స్లోగా తీసుకెళ్తుంది. వాట్స్ హ్యాపెనింగ్, విజిబిలిటీ ప్రాబ్లం అర్థమైంది. క్లియర్ అయింది ఫాగ్ క్లియర్. మజా వచ్చిందిలే పొద్దున్నే ఆ ఫాగ్లో రైడ్ చేస్తుంటే. అఫ్ కోర్స్ మనమేం నడపట్లేదు అనుకోండి. గుత్తి దగ్గరలో ఉన్నాం మనం. పైన చూడండి అసలు ఫాగ్ ఏ రేంజ్లో ఉందో. సూపర్ భలే ఉందిలే అసలు. బ్యూటిఫుల్ టర్నింగ్ అయితే కొడుతుంది చూడండి. గైస్ ఇంకొక విషయం ఏంటంటే మన ట్రైన్ వచ్చేసి గుత్తి జంక్షన్కి వెళ్దు, గుత్తి ఫోర్ట్లో ఆగుద్ది. వచ్చేసాం మనం గుత్తి ఫోర్ట్కి. గుత్తి ఫోర్ట్ తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది అనంతపురంలో, అనంతపూర్. గివెన్ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మనం హాఫ్ అన్ అవర్ లేట్లో అయితే నడుస్తున్నాం. గుత్తి ఫోర్ట్లో చూడండి ఎంతమంది దిగుతున్నారు. గుత్తి ఫోర్ట్ నుంచి మనం బయలుదేరాం. ఇలా వచ్చింది అలా అయింది, బయలుదేరింది. కల్లూరు జంక్షన్ స్టేషన్ అయితే స్కిప్ కొడుతున్నాం మనం. గుత్తి ఫోర్ట్ తర్వాత మన ట్రైన్ డైరెక్ట్గా వెళ్ళి ఆగేది ఎక్కడ అనుకుంటున్నారు? అనంతపురంలో, అనంతపూర్. తాటిచర్ల స్టేషన్లో ఉన్నాం మనం. స్కిప్ కొడుతున్నాం. అటు సైడ్ ఏదో డెమో ట్రైన్, ఏదో డిఎంయు క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. అనంతపురం గేట్, అనంతపురం. వెల్కమ్ టు ఏటీపీ. ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోతుంది. మనం ఇంకా హిందూపూర్ దాకా వెళ్ళాలి. అనంతపురం రైల్వే స్టేషన్. ప్రస్తుతం టైము 9:15 అయితే అవుతుంది. బాబా ఏం క్రౌడ్ దిగింది అబ్బా అసలు. సూపర్. అనంతపూర్ తర్వాత మన ట్రైన్ వెళ్ళేది ధర్మవరం జంక్షన్కి. అనంతపూర్ స్టేషన్ కోడ్ ఏటీపీ. బయలుదేరుతుంది బండి. 9:15 సిగ్నల్ అయితే వచ్చింది. అనంతపూర్ నుంచి మనం బయలుదేరాం. సోర్ స్టేషన్లో బయలుదేరాక ఇప్పటి వరకు మనం 661 కిలోమీటర్లు అయితే ప్రయాణించాం. నెక్స్ట్ స్టాప్ ధర్మవరం, ఒక 35 కిలోమీటర్లు అయితే ఉంటుంది.
ఆల్మోస్ట్ మనం ధర్మవరం జంక్షన్కి రీచ్ అయిపోతున్నాం. ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. హోమ్ కాలింగ్ రాలేదా ఏంటి? అవుటర్లో ఆపేశారు, ధర్మవరం అవుటర్లో. అదిగో రెడ్. గైస్, ధర్మవరం జంక్షన్ వచ్చిందంటే సోర్స్ స్టేషన్ నుంచి 694 కిలోమీటర్లు ప్రయాణించినట్టు మన ట్రైన్. అంటే మనం కూడా ప్రయాణించాం అనుకోండి. మెల్లగా స్టేషన్ లోపలికి అయితే వెళ్తుంది. ఆన్ టైంకి తీసుకొచ్చింది తెలుసా. ఇంకా 3 minutes ఎర్లీగా అయితే వచ్చేసాం మనం. అదిగో ధర్మవరం జంక్షన్. గైస్, ధర్మవరం జంక్షన్ తర్వాత మన ట్రైన్ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం అంటే పుట్టపర్తి స్టేషన్. ఆ స్టేషన్ తర్వాత హిందూపూర్ అయితే చేరుకుంటుంది. అందరూ దిగిపోతున్నారు. మచిలీపట్నం నుండి హిందూపూర్ వెళ్ళవలసిన మచిలీపట్నం హిందూపూర్ ఎక్స్ప్రెస్ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం హిందూపూర్. ధర్మవరం స్టేషన్ లో ఇప్పుడే దోశ తీసుకున్నా. మన బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మన దోశ. ధర్మవరం జంక్షన్ లో 10 నిమిషాలు ఆగుద్దంట ట్రైన్. నా బ్రేక్ఫాస్ట్ ఇంకా అవ్వలేదు. మనం బయలుదేరిపోతున్నాం ధర్మవరం జంక్షన్ నుంచి. అటు సైడ్ ప్లాట్ఫామ్ లో ఒక ట్రైన్ ఉంది. రాజ్కోట్ నుంచి కోయంబత్తూర్ వెళ్తుంది అనమాట ఆ ట్రైన్. ఇప్పుడు 10 నిమిషాలు ఆగిందిలేండి. టైం ఇప్పుడు 9:59 అవుతుంది. మన బండి బయలుదేరింది. పుట్టపర్తి వెళ్తాం ఇప్పుడు. ఫస్ట్ టైం చూపించబోతున్నాను పుట్టపర్తి స్టేషన్. ఇప్పుడు దాకా నేను ఏ వ్లాగ్ లోనూ చూపించలేదు. బాయ్ బాయ్ ధర్మవరం. మనం ఎలా బయటకు వెళ్తున్నాం, అటు జంక్షన్ రోడ్ నుంచి ఒక ట్రైన్ అయితే వచ్చింది. ఇప్పుడే ధర్మవరం జంక్షన్ లోపలికి వెళ్తుంది. ఇది మన ట్రైన్ ఫుల్ వ్యూ. టనల్ లోపలికి వెళ్తున్నాం. టనల్ దాటగానే శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్. హోమ్ కాలింగ్ రాలేదే ఏంటి? ఆపుతున్నారు బండిని. ఆ కొండ లోపల నుంచే మనం వచ్చాం. ఇప్పుడు కనిపిస్తుందా రైల్వే స్టేషన్? శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం. పుట్టపర్తి స్టేషన్ తర్వాత మన డెస్టినేషన్ స్టేషన్ అయిన హిందూపూర్కి వెళ్ళిపోవడమే. బాలయ్య బాబా అడ్డా. స్టేషన్లో ఐసీఎఫ్ రేక్తో ఒక బండి అయితే ఉంది. ఏ బండి అయి ఉంటుంది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు. వెల్కమ్ టు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం SSPN స్టేషన్ కోడ్. ఐసీఎఫ్ రేక్తో బండి అని చెప్పాను కదా, అదిగోండి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. అటుపక్క ఉన్నది ఏం ట్రైన్? చెన్నై ఎగ్మోర్ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం ట్రైన్. బాగుంది. ఆ రూట్ కూడా మనం చెయ్యాలి. చెన్నై ఎగ్మోర్ సత్యసాయి ప్రశాంతి నిలయం. క్రౌడ్ అది బాగానే ఉన్నారు. అండ్ అలాగే సాయిబాబా ట్రస్ట్ ఉంటుంది కదా, ట్రస్ట్ నుంచి రిప్రజెంటేటివ్స్ కూడా ఉన్నారు ఇక్కడ. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం. వెళ్ళిపోతాం. నెక్స్ట్ స్టేషన్ హిందూపూర్. ఇలా ఆగింది, జనాలు దిగారు, మనం అయితే బయలుదేరిపోతున్నాం.
వైట్ డ్రెస్లు వేసుకుని ఉన్నారు చూడండి, వాళ్ళందరూ వాలంటీర్స్. వాగ్ 9HC లోకోమోటివ్ పుల్ చేస్తుంది ఆ ట్రైన్ని. కృష్ణరాజపురం లోకోమోటివ్. స్లోగా వెళ్తుంది బండి. వావ్, ఎన్ని విండ్ మిల్స్ అసలు! ఆ చివరి నుంచి చివరి దాకా అన్ని విండ్ మిల్సే. కొండల పైన టర్నింగ్ మీద టర్నింగ్ కొడుతుంది. రూట్ మటుకు ఎదిరింది అసలు, చాలా బాగుంది. ఏంటి అటు సైడ్ జంక్షన్ రూట్ లా ఉంది. పెనుగొండ స్కిప్ కొడతాం పెనుగొండ జంక్షన్ ని. స్కిప్పింగ్ పెనుగొండ జంక్షన్. గైస్, ఎవరైనా పెనుగొండ నుంచి మన వీడియో చూస్తున్నారా? పెనుకొండ బాయ్ బాయ్. అటు సైడ్ ఒక ఆటోమొబైల్ క్యారియర్ అయితే ఉంది పెనుగొండ జంక్షన్ లో. పెనుగొండ కాదు, పెనుగొండ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మన దగ్గర ఉండేది. ఇది పెనుకొండ జంక్షన్. ఏమైనా ల్యాండ్స్కేప్ ఇది. ఫేమస్ షాపా అద్దరహో, బ్యూటిఫుల్. 11 గంటల 17 నిమిషాలు అయితే అవుతుంది. 11 గంటల 30 నిమిషాలు అయితే అవుతుంది. మనం వచ్చేసాం హిందూపూర్ అవుట్స్కట్స్కి. హిందూపూర్ బాలయ్య బాబు అడ్డా. వెల్కమ్ టు హిందూపూర్. గైస్, చూశారు కదా మనం మచిలీపట్నంలో ఎక్కి హిందూపూర్ దాకా అయితే ఎలా ప్రయాణించామో. ట్రైన్ జర్నీ గురించి చెప్పాలంటే ఒక్కటే లోటు ఏంటో తెలుసా? ఫుడ్ అనేది ఏది అమ్మటానికి లోపలికి రాదు. సో ఈ ట్రైన్లో ప్రయాణిస్తున్నారంటే మటుకు డెఫినెట్లీ ఫుడ్ గురించి చూసుకోండి. ఈ వీడియో నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హిందూపూర్. మరో కొత్త ట్రైన్ జర్నీతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను.